హలో అండి అందరికీ. నా స్టైల్లో మిల్ మేకర్ వంకాయ బంగాళదుంప టమాటో కర్రీ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని జీలకర్ర కరివేపాకు వేసాను. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఒక 3 వేసుకుని వేయించుకోవాలి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ ఆనియన్స్లో అలాగే కొంచెం అంత సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వేయిస్తున్నాను. ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో నేను పెద్దగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు బంగాళాదుంప ముక్కలు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇందులో కొంచెం అంత పసుపు కూడా వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఈ విధంగా మగ్గిన తర్వాత ఆయిల్ కనిపించేంత వరకు మగ్గిన తర్వాత ఇందులో నేను టమాటో ముక్కలు అలాగే వేడి నీటిలో నానబెట్టుకుని వాటర్ అంతా తీసేసిన మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అంత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. మీరు ఎంత తినగలరో అంత కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే మాకు సరిపడినంత కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వెన్నిటిని మిక్స్ చేసుకొని కలుపుకొని బాగా ఇందులో నేను కొంచెం అంత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంట్లోనే చేసుకున్న ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసి బాగా కలుపుకొని అందులో వాటర్ యాడ్ చేశాను. వాటర్ ఎక్కువగానే యాడ్ చేశాను. యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ చింతపండు రసం నేను యాడ్ చేస్తున్నాను. చింతపండు రసం కొంచెమే వేసుకోవాలి, చిటికేడు అంతే, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటో వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని మూత పెట్టేసి ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే, మిల్ మేకర్ బంగాళదుంప వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.